బీజేపీ అలుపెరగని పోరాటం చేస్తుందని ఆ పార్టీ నేత రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా బడంపేట సర్కిల్లో జరుగుతున్న అవినీతిపై తమ పోరాట ఫలితంగానే ఇంత పెద్ద స్కామ్ బయటపడిందన్నారు. అధికారులు సస్పెన్షన్కు గురయ్యారని వెల్లడించారు. అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటాం, ఎవరికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులతో కలిసి నాదల్గుల్ బీజేపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ అవినీతిలో అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. కార్పొరేషన్లో జరుగుతున్న భాగవతం మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్క రాష్ట్రాల ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది. ఒక్క బడంపేట్ కార్పొరేషన్లోనే ఏసీబీ అధికారులు, విజిలెన్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేసి దర్యాప్తు చేసి 10 మంది అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తం జరిగింది అధికారికంగా జరిగిన కుంభకోణం ఎంత అంటే 122 కోట్లు. తెలంగాణ వ్యాప్తంగా బడంపేట్ కార్పొరేషన్ అవినీతి గురించి ఏ విధంగా అయితే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవినీతి గురించి రోజు వార్తలు వస్తున్నాయో, సుమారు అంటే మనకు జరిగిన అప్పటికప్పుడు జరిగిన విచారణలో భాగంగా 122 నుంచి 150 కోట్ల అంటూ మన కొన్ని రిటర్న్ ఎవిడెన్సెస్ మనకు వచ్చినవి. 217 అంశాల మీద నాకు తెలిసినంత మేరకు సరి అయిన విచారణ, సమగ్రమైన విచారణ జరిగితే ఇది బహుశా ఇంకా ఒక 300 కోట్ల వరకు పోతుందేమో. ఎజెండాలో అంశాలు మాత్రమే మాట్లాడడం జరిగింది. మేము దిగిపోయిన తర్వాత జరిగిన అవినీతికి మాకేం సంబంధం అని మాట్లాడడం జరిగింది. ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో మేయర్ గారు దానికి ఫస్ట్ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ అంటే ప్రజా పరిపాలన, కాంగ్రెస్ అంటే నీతి నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పాను. మరి ఈరోజు 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ 2 సంవత్సరాల్లో సరే మీరు నిన్న ఒప్పుకున్నారు 120 కోట్లు మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మినిస్టర్ గారే ఈ 120 కోట్లు కాజేయడం జరిగిందని చెప్పి స్వయంగా ఒక కాంగ్రెస్ పార్టీ మాజీ మేయర్ గారు మొన్న స్పష్టంగా ఒప్పుకోవడం జరిగింది. జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. అందులో ప్రాథమికంగా 122 కోట్లకు పైననే అని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి రిపోర్టు నివేదిక సమర్పించడం జరిగింది. తదనుగుణంగా కమిషనర్ గారు ఈ అవినీతికి సంబంధం ఉన్నటువంటి 10 మంది అధికారులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. అందులో 2 కమిషనర్ స్థాయి నాయకులు, 2 ఏఎంసీ